హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ సీజీఎల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేయండి, ఇప్పటికీ డేట్ ఉంది. ఇక ఆ ఎస్ఎస్సి, సీజీఎల్ అండ్ ఎంటీఎస్ కోసం టాప్ 71 టాపిక్స్ గురించి నేను బిఫోర్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో వాటిలో భాగంగానే ఈరోజు మనం వాటిలో ఒక మూడవ పార్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. బిఫోర్ క్లాసెస్లో మనం సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్చుకున్నాం, తర్వాత ఆర్టికల్స్, పార్ట్స్ గురించి నేర్చుకున్నాం, షెడ్యూల్స్ కోసం నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఫండమెంటల్ రైట్స్ కోసం నేర్చుకుంటున్నాం. మీరు ఎస్ఎస్సిలో ఏ పేపర్ చూసుకున్నా, అది ఎంటీఎస్ కావచ్చు, సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్, ఏ పేపర్ తీసుకున్నా ఫండమెంటల్ రైట్స్ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ అయితే లేదండి. సో ఫండమెంటల్ రైట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇక ఫండమెంటల్ రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుండి తీసుకున్నాము, ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అనేది చూస్తున్నట్లయితే మనకి ఒక కోడ్ ద్వారా మీకు చెప్పాను. యుఎస్ఏ ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జ్ అని ఒక కోడ్ ఫార్మేట్లో ఒక దేశం నుండి తీసుకున్న అంశాలని ఒక కోడ్ ఫార్మేట్లో చెప్పుకున్నాం, అదే యుఎస్ఏ. మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అంటే యుఎస్ఏ నుండి తీసుకున్నామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే ఫండమెంటల్ రైట్స్ని ఏ దేశం నుండి మనం తీసుకున్నాము, అడాప్ట్ చేసుకున్నాము అంటే యుఎస్ఏ. యుఎస్ఏలో ఈ ఫండమెంటల్ రైట్స్ని ఏమంటారు అంటే బిల్స్ ఆఫ్ రైట్స్ అంటారండి. ఏమంటారు? బిల్స్ ఆఫ్ రైట్స్ అంటారండి. ద బిల్స్ ఆఫ్ రూల్స్ అంట. నెక్స్ట్ అదే మన ఇండియాలో ఈ ఫండమెంటల్ రైట్స్ని మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటారు. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి ఎంప్రెస్ క్వశ్చన్ ఏంటంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని ఏంటిని పిలుస్తారు అంటే ఫండమెంటల్ రైట్స్ని. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియాని దేన్ని పిలుస్తారు అంటే ఫండమెంటల్ రైట్స్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. తర్వాత ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్లో ఉంటాయి? ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయండి. పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ 12 to 35 వరకు ఉంటాయండి. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్లో ఉంటాయంటే పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ ఎక్కడ నుండి అంటే ఆర్టికల్ 12 to 35 అండి. క్లియరా? తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసబుల్ అండి. అంటే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ని కాపాడే ఏంటంటే న్యాయ సమీక్ష అధికారం అనేది ఈ ఫండమెంటల్ రైట్స్ ఉంది. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే మనం కంప్లీట్ చేయొచ్చు. ఈ ఫండమెంటల్ రైట్స్ని కాపాడే బాధ్యత ఎవరికి ఉందంటే మనకి సుప్రీంకోర్టుకు ఉందండి. ఫండమెంటల్ రైట్స్ని కాపాడే ప్రొటెక్ట్ చేసే రైట్ ఎవరికి ఉందంటే ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే రైట్ ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే మీరు సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు, సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు, సుప్రీంకోర్టులో మీకు న్యాయం జరుగుతుంది. సో ఏంటంటే అదే అడుగుతారండి, ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిసబుల్. మనకి నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పీస్ వస్తాయి, అక్కడ ఇంకో టాపిక్ వస్తుంది. అప్పుడు వాటికి వీటికి ఇంటర్లింక్డ్గా క్వశ్చన్ అడుగుతాడు. ఫండమెంటల్ డిపిఎస్పీస్ జస్టిసబుల్, నాన్ జస్టిసబుల్ అంటాడండి. అందువల్ల ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసబుల్. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరు సంరక్షిస్తారు అంటే సుప్రీంకోర్టు సంరక్షిస్తుంది. తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి కంప్లీట్గా అబ్సల్యూట్ రైట్స్ అండి. ప్రమోషన్ ఆఫ్ పొలిటికలీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యాన్ని మనకి నడిపిస్తాయండి. ఇక ఈ ఫండమెంటల్ రైట్స్ని మనం ఇండియాలో ఏమంటామంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అంటాం. తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన దేశంలో అత్యంత కీలకమైనది. ఎమర్జెన్సీ టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్లో ఓన్లీ 2 రైట్స్ మాత్రమే మనకి ఉంటాయి. రిమైనింగ్ రైట్స్ అన్నీ కూడా సస్పెండ్స్ అవుతాయి. అదే ఆర్టికల్ 20, 21 మాత్రమే ఎమర్జెన్సీ టైంలో
ఎమర్జెన్సీ టైంలో ఈ ఒక్కటి మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే సస్పెన్స్ అవుతాయి. ఆర్టికల్ 2021 మాత్రమే మనకి ఈ ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ టైంలో మనకి ఉంటాయి. అసలు ఎమర్జెన్సీ మనకి ఎమర్జెన్సీ చూసినట్లయితే ఆర్టికల్ 352 నుండి 360 వరకు ఉంటాయి. మనకి 3 అమెండ్మెంట్స్ ఉంటాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, 2 స్టేట్ ఎమర్జెన్సీ, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ అంటే 352 ఆర్టికల్ చెప్తుంది. స్టేట్ ఎమర్జెన్సీ 356 చెప్తుంది, 360 చెప్తుంది. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది 360 చెప్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో మనకి ఏ ఆర్టికల్స్ అనేవి సస్పెండ్ అవ్వవు అంటే ఆర్టికల్ 20 and 21 అనేవి సస్పెండ్ అవ్వవు. ఇది మనకి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఈ ఆర్టికల్ ఈ ఫండమెంటల్ రైట్స్ కోసం. ఇంకా స్టార్టింగ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అయిన టైంలో ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉండేవి అని ఒక ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు. మనకి 7 ఫండమెంటల్ రైట్స్ అయితే ఉండేవండి. 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో 1956 ఆ టైంలో మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అంటే 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అయితే ఆ ఒక్క ఫండమెంటల్ రైట్ ఏమైందంటే మనకి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా మనకి 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978లో మనకి ఒక ఆర్టికల్ తీయడం జరిగింది, ఒక హక్కును తీసేయడం జరిగింది. అదే రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ప్రాథమిక హక్కుని మనకి రైట్ టు ప్రాపర్టీ ఎక్కడ ఉంటుందంటే 31A ఉంటుంది. దీన్ని తీసుకువెళ్ళి 300Aలో ప్రెజెంట్ యాడ్ చేయడం జరిగింది. ఈ 300A అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి 12th పార్ట్లో ఉంటుంది. 12th పార్ట్ అంటే ఫైనాన్స్ కమిషన్ గురించి వస్తుంది, ఫైనాన్స్ గురించి వస్తుంది. అయితే ఆర్టికల్ 31A మనకి ఏం చెప్తుంది అంటే రైట్ టు ప్రాపర్టీ అంటే మనకి ఏంటంటే ఆస్తి హక్కు. ఈ ఆస్తి హక్కు ఎక్కడ ఉండేదంటే 31A ఆర్టికల్లో ఉండేది. దాన్ని రిమూవ్ చేసేసి మనకి 300Aలో పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఆస్తి హక్కు రైట్ టు ప్రాపర్టీ అనేది లీగల్ రైట్. ఇది చాలాసార్లు అడిగాడు. ఇప్పుడు అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు అంటే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైటా లీగల్ రైట్ అని అడుగుతున్నాడు. ఒకప్పుడు అది ఫండమెంటల్ రైట్, ప్రెజెంట్ ఏంటంటే అది లీగల్ రైట్. ఎందుకు అంటే ఫండమెంటల్ రైట్ నుండి రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఎంతవరకు ఉన్నాయండి? 12 to 35 ఉన్నాయి. ఎన్నో పార్ట్లో ఉన్నాయి? 3rd పార్ట్లో ఉన్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుండి తీసుకున్నాము? USA నుండి తీసుకున్నాం. ఓకేనా. ఈ లైన్ ఎలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ 12 to 35 ఉన్న ఆర్టికల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఎన్నో ఆర్టికల్స్ ఉన్నాయండి? 6 ఆర్టికల్స్. ఆ 6 ఆర్టికల్స్ అదే ఎన్ని రైట్స్ ఉన్నాయి? ఫండమెంటల్ రైట్స్ అంటే 6 ఉన్నాయి. ఆ 6 రైట్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటారు. తర్వాత రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు అంటారు. తర్వాత 3వది రైట్ టు ఎక్స్ప్లోరేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు. నెక్స్ట్ 4వది మనకి రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు అంటారు. 5వది కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ హక్కు అంటే సంస్కృత హక్కు అంటారు. నెక్స్ట్ 6వది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగ పరిహార హక్కు అనేసి అంటారు. ఇలాగ మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయి అంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకేనా. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ కోసం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇక మనకి ఫస్ట్ చూసినట్లయితే ఎక్కువ క్వశ్చన్ అనేది ఇక్కడ నుండి అడుగుతున్నారండి. ఇక్కడ మనకి 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా మీరు క్లియర్గా నేర్చుకోవాలండి. తర్వాత ఫస్ట్ది ఏంటండి? 12 ఆర్టికల్. నేను ఆర్టికల్ రాస్తానండి. 12th ఆర్టికల్ ఏం చెప్తుందంటే 12th ఆర్టికల్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అని చెప్తుంది. అంటే స్టేట్ యొక్క డెఫినేషన్ చెప్తుంది. అంటే స్టేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా కాదండి. స్టేట్ అంటే గవర్నమెంట్ బాడీస్.
స్టేట్ అంటే గవర్నమెంట్, పార్లమెంట్, పంచాయతీస్, మున్సిపాలిటీస్, గవర్నమెంట్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, నాన్ స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ కూడాను ఎందులోకి వస్తాయంటే స్టేట్లోకి వస్తాయండి. 12th ఆర్టికల్ ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అని చెప్తుందండి. ఏం చెప్తుంది? డెఫినేషన్ ఆఫ్ స్టేట్. స్టేట్ యొక్క డెఫినేషన్ చెప్తుంది. ఆ స్టేట్ అంటే గవర్నమెంట్, పార్లమెంటు, పంచాయతీ, మున్సిపాలిటీస్, గవర్నమెంట్ బాడీస్, ఇలా ఓకేనా, గవర్నమెంట్ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, నాన్ స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి అంటే మనకి స్టేట్ యొక్క డెఫినేషన్లోకి వస్తాయి. ఓకేనా. తర్వాత సెకండ్ చూసినట్లయితే 13 చూసినట్లయితే మనకి లాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ అని వస్తుందండి. లాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ అంటే మనకి ఏం చెప్తుందండి? లాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. ఈ ప్రాథమిక హక్కులు వచ్చిన టైంకి ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ కన్నా వ్యతిరేకంగా ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ రాకముందు ఏదో కొన్ని చట్టాలు చేయడం జరిగిందండి. ఆ చట్టాలు ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి. ఈ ఫండమెంటల్ రైట్స్ వచ్చాయి కాబట్టి వీటికి విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు. అర్థమైందండి? లాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ అంటే ఇప్పుడు ఉన్న ఫండమెంటల్ రైట్స్ కన్నా విరుద్ధంగా ఏమైనా చట్టాలు ఉంటే అవి చెల్లవు అని చెప్తున్నారు. లాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్. తర్వాత మనకి ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీలో మనకి ఫస్ట్ ఏంటంటే 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరూ సమానులు అని చెప్తుంది. ఓకేండి. ఈ ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానులే, నువ్వు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు, ఈ చట్టం ముందు అందరూ సమానులే. మన పల్లెటూరులో కంట ఓ డైలాగ్ చెప్తుంటారండి, చట్టం పని చట్టం చేసుకుంటుంటుంది మనకెందుకు భయం అంటే చట్టం ముందు అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఫర్ ఎగ్జాంపుల్ ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక చట్టం వీళ్ళకి ఒక చట్టం ఉండదు కదండి. చట్టం ముందు అందరూ సమానులే, చట్టపరమైన శిక్షలు ఉంటాయి. అయితే ఈ ఈక్వాలిటీ బిఫోర్ లాలో కొంతమందికి ఎక్సెప్షన్ ఉంటుంది, అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి. ఎవరికి అంటే గవర్నర్కి, తర్వాత ప్రెసిడెంట్కి. వీళ్ళు మాత్రము రాష్ట్రంలో దేశంలో ఏ కోర్టుకి జవాబుదారులు కాదండి. అంటే వీళ్ళు దేశంలో దేనికి కూడాను ఏ కోర్టులకు కూడాను జవాబుదారులు కాదు. అదేవిధంగా విదేశీయంగా రాయబారులు అంటారు, దేశాల నుండి వచ్చే రాయబారులు, దౌత్యవేత్తలు, వాళ్ళకి కూడాను ఇవి వర్తించదండి. సో ఇది ఇంపార్టెంట్. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ అంటే చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది. తర్వాత ఆర్టికల్ 15 చూడండి. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది అంటే ప్రొహిబిషన్ ఆఫ్ discrimination on grounds on races, religion, sex and place of birth. అంటే ఏం చెప్తుందంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే prohibition of discrimination గ్రౌండ్ ఆన్ రిలీజియన్, రేసెస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్. అంటే నీ క్యాస్ట్ గురించి, నీ క్యాస్ట్ని బేస్ చేసుకొని, లేకపోతే నీ కులం బేస్ చేసుకొని, లేకపోతే నువ్వు పుట్టిన ప్లేస్ బేస్ చేసుకొని నీకు ఇటువంటి రిజర్వేషన్ కల్పించకూడదు. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియన్, అంటే నువ్వు పుట్టిన ప్లేస్ ఆధారంగా చేసుకొని నిన్ను ఏంటంటే బయాస్గా చూడడం, అలాంటివన్నీ ప్రొహిబిట్ చేయడం అనేది ఆర్టికల్ 15 చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆదివాసీ ప్రాంతాలు ఉంటారండి, అంటే ఊరికి చివరిలో కొంతమంది ఉంటారు, వాళ్ళని లోనికి రానివ్వకపోవడం, వాళ్ళతో మిస్బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రొహిబిట్ అండి. అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆఫ్ గ్రౌండ్స్ ఆన్ రిలీజియన్, రేసెస్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే
ఈక్వల్ ఆపర్చునిటీ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే పదోన్నతులు ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే పదోన్నతులు అంటే ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి కొన్ని రిజర్వేషన్లు ఉంటాయండి. ఆ రిజర్వేషన్ ఆధారంగానే వాళ్ళకి అన్నిటిలో వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆన్ మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళకి జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సంగతి వచ్చిందండి ఈ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్కి వెళ్ళామండి. జాబ్కి వచ్చినప్పుడు తేడాలు ఉండకూడదు. అంటే డిస్క్రిప్షన్ ఏం లేకుండా అందరికీ ఎటువంటి వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ని బేస్ చేసుకుని చక్కగా ఆ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ దేనంటే ఎంప్లాయ్మెంట్ అండి. తర్వాత ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అంటే అంటరానితనం అంటారండి. అంటరానితనాన్ని నిషేధించడం. ఓకేనా? ఇది మనకి 1955లో చట్టం తీసుకురావడం జరిగింది, అంటరానితన చట్టాన్ని. సో ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే ఎబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. చాలాసార్లు ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? తర్వాత ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన బిరుదులు కానీ గవర్నమెంట్ పొందిన ఏమైనా అవార్డ్స్ ఇవి కానీ పేరుకి ముందు యాడ్ చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. అవి కొంతమందికి ఎక్సెప్షన్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్ వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే టైటిల్స్ పేరు ముందు పెట్టుకొని ఇలా చేయకూడదండి. ఇది మనకేం చెప్తుందంటే ఆర్టికల్ 14 to 18. ఈ ఆర్టికల్ 14-18 మనం ఏమంటాము అంటే ఈ ఆర్టికల్ 14 ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఆర్టికల్ 14 to 18 వరకు ఉంటాయండి. ఆర్టికల్ 14 to 18 ఏంటండి ఇది? రైట్ టు ఈక్వాలిటీ. క్లియర్? తర్వాత మనకి రైట్ టు ఫ్రీడమ్. ఇది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటండి? రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఎంత నుండి ఎంతవరకు ఉంటాయండి? ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18 వరకు ఉంటాయండి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? రైట్ టు ఈక్వాలిటీలో 4 ఆర్టికల్స్ ఉన్నాయి. ఏం చెప్తుందండి? 4. ఫస్ట్ 14 ఏం చెప్తుందండి? 14 ఏం చెప్తుందంటే ఈక్వాలిటీ బిఫోర్ ఇలా చట్టం ముందు అందరూ సమానులు అని చెప్తుంది. తర్వాత ప్రొహిబిషన్ అంటే కుల మత జాతి ఆధారంగా చేసుకొని ఎటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్తారు. తర్వాత 16 ఆర్టికల్ ఏం చెప్తుందంటే పదోన్నతుల్లో కూడా ఎటువంటి రిజర్వేషన్ చూడకూడదు. వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ని కల్పించాలి. చదువుల్లో అన్నింటిలో కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 17 ఏం చెప్తుందండి? అన్టచబిలిటీ అంటరానితనం నిషేధం అని చెప్తుంది ఆర్టికల్ 17. నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుందంటే ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే మనకి పేరుంది. ఎబాలిషన్ ఆఫ్ టైటిల్ గురించి ఆర్టికల్ 18 చెప్తుందండి. రెండో ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 18 to 22 ఉంటాయండి. కదా మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటండి? రైట్ టు ఈక్వాలిటీ. రెండోది ఏంటండి? రైట్ టు ఫ్రీడమ్. మూడోదండి రైట్ టు ఎక్స్ప్లోరేషన్. ఫోర్త్ ఏంటండి? రైట్ టు రిలీజియన్. నెక్స్ట్ 5th కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్. 6th కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవి మనకి 6 ఫండమెంటల్ రైట్స్. అందులో ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ చూసినట్లయితే రైట్ టు ఫ్రీడమ్లో ఆర్టికల్ మనకి 19 చెప్తుందండి. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. అంటే వాక్ స్వాతంత్ర్యం అంటారు. మనకి వాక్ గురించి చెప్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకి అగైన్ ఎన్నో రైట్స్ ఉంటాయంటే 6 రైట్స్ ఉంటాయండి. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకి ఎన్ని రైట్స్ ఉంటాయి? 6 రైట్స్ ఉంటాయి. ఆ 6 రైట్స్ కూడా అడుగుతున్నాడండి. ఆ 6 రైట్స్ ఏంటంటే అందులో ఫస్ట్ రైట్ ఏం చెప్తుందంటే స్పీచ్ అండ్
స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మీకు కిందకి కనిపించకపోవచ్చు, నేను చెప్తాను, నోట్స్ రాసుకోండి. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ ఏంటంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండి. అంటే మాట్లాడడం, మనకి భావ వ్యక్తీకరణ అంటారండి, అది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ఏంటంటే అసెంబ్లీ, అంటే గ్యాదర్ అవ్వడం, అసెంబ్లీ అవ్వడం. తర్వాత అసోసియేట్ అవ్వడం, అసోసియేషన్. ఫోర్త్ వన్ ఏంటంటే మూమెంట్ అండి, మూమెంట్. ఫిఫ్త్ వన్ ఏంటంటే రెసిడెన్స్, అంటే నచ్చిన ప్లేస్లో ఉండొచ్చండి, రెసిడెంట్. తర్వాత నచ్చిన వృత్తిని ఎంచుకోవచ్చండి. ఇక్కడ క్లియర్గా చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మనకి 6 రైట్స్ ఉన్నాయి. ఆ 6 రైట్లో ఫస్ట్ ఏంటంటే స్పీచ్. ఈ ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలండి, ఎగ్జామ్లో ఈ ఆర్డర్లో అడుగుతున్నాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్లో ఫస్ట్ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. మీకు నచ్చినట్లు మాట్లాడచ్చు, మీకు నచ్చినట్లు భావ వ్యక్తీకరణ చేయొచ్చు అండి. తర్వాత అసెంబ్లీ అంటే గ్యాదర్ అవ్వడం, అసోసియేషన్ అవ్వడం. తర్వాత మూమెంట్ అవ్వడం, అదే మూమెంట్. తర్వాత అంటే మూమెంట్ అంటే దేశంలో ఎక్కడికైనా తిరగొచ్చండి. అసోసియేట్ అవ్వడం అంటే దేశంలో ఎవరితో కలవచ్చండి. అసెంబ్లీ అంటే గ్యాదరింగ్. తర్వాత రెసిడెన్స్ అంటే దేశంలో ఎక్కడే మీరు నివసించే అవకాశం మీకు ఉండదు. తర్వాత ప్రొఫెషన్ అంటే మీకు నచ్చిన వృత్తిని మీరు చేపట్టవచ్చండి. ఇవన్నీ ఎందులోకి వస్తాయంటే రైట్ టు ఫ్రీడమ్లోకి వస్తాయి. ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఫస్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో 19లో ఉన్న 6 రైట్స్ ఉంటాయి. ఇవి అడుగుతారండి, 19లో ఎన్ని రైట్స్ ఉన్నాయంటే 6 రైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఆ 6 రైట్స్ని గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్గా సా ఎంఆర్పి అని గుర్తుపెట్టుకోండి. సా ఎంఆర్పి గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుండిపోతుంది. సా ఎంఆర్పి అంటే ఏంటండి? సా ఎంఆర్పి అంటే ఎస్ అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఏ అంటే అసెంబ్లీ, ఏ అంటే అసోసియేషన్, ఎం అంటే మూమెంట్, ఆర్ అంటే రెసిడెంట్, పి అంటే ప్రొఫెషన్. ఎంఆర్పి ఈజీగా గుర్తుంటుంది. సా ఎంఆర్పి గుర్తుపెట్టుకోండి. ఈ 6 రైట్స్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనకి 20 అండి. ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్, రెస్పెక్ట్, కన్విక్షన్ అండ్ అఫెన్స్. ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ కన్విక్షన్ అంటే నేరానికి మించి శిక్ష వేయరాదు అని ఈ చెప్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్, కన్విక్షన్ అండ్ అఫెన్స్ అండి. ఇందులో చూసినట్లయితే అగైన్ 3 ఉంటాయండి. 20లో 1 ఏం చెప్తుందంటే టైం అని గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక నేరం చేశాడు. ఆ నేరం చేసినప్పుడు అప్పటికున్న టైంలో ఏవైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు మాత్రమే విధించాలి. అదే టైం. అంటే ఆర్టికల్ 20లో 1 ఏం చెప్తుందంటే ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా శిక్ష పడినప్పుడు ఆ శిక్ష అనేది ఆ టైంలో చట్టబద్ధంగా ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్షను మాత్రమే విధించాలి, దానికన్నా ఎక్కువ విధించరాదు అని చెప్తుంది. అంటే ఆ టైంలో ఏవైతే చట్టాలు ఉన్నాయో, లేకపోతే ఆ టైంలో ఏవైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షను మాత్రమే అమలుపరచాలి, ఇంకా ఎక్కువ అమలుపరచకూడదు. తర్వాత 20లో 2 ఏం చెప్తుందంటే డ్యూయల్ జియోపారిటీ అంటారండి. డ్యూయల్ జియోపారిటీ అంటే ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదండి. అంటే ఒక తప్పుకి 2 శిక్షలు విధించరాదు అనేది ఈ ఆర్టికల్ 20లో 2 చెప్తుందండి. అందువల్ల డ్యూయల్ జియోపారిటీ అంటారండి. సింపుల్గా 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక నేరానికి 2 శిక్షలు విధించరాదు. తర్వాత 20లో 3 ఉంటుందండి. ఏం చెప్తుందంటే టెస్టిమోనియల్ అంటే సెల్ఫ్ టెస్టిమోనియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక తప్పు చేయడం జరిగిందండి. ఆ తప్పు చేస్తే మనకి పోలీస్ స్టేషన్ ఇవన్నీ మనం చూస్తుంటారు, సినిమాల్లో చూస్తుంటారు. ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, ఏదో కేసులో అరెస్ట్ చేస్తారు. ఆ తప్పు అతను చేయకపోయినా ఆ పోలీసులు ఏం చేస్తారు, అతన్ని చిత్రహింసలు పెట్టేసి అతన్ని స్వయంగా నేనే ఆ తప్పు చేశాను అని బలవంతంగా ఒప్పిస్తారండి. అలాంటి ఒప్పించడాన్ని సెల్ఫ్ టెస్టిమోనియల్ అంటారు. అలా చేయకూడదండి. ఓకేనా?
ఆర్టికల్ 20(3) ఏం చెప్తుందంటే మనకి సెల్ఫ్ టెస్టిమోనియల్ అనేది చేయకూడదు లేదా సెల్ఫ్ టెస్టిమోనియల్ చెప్పించకూడదు అనేది మనకి ఒక కేసులో ఒక శర్మ అనే కేసులో ఈ సెల్ఫ్ టెస్టిమోనియల్ ఉండకూడదు, ఈ సెల్ఫ్ టెస్టిమోనియల్ లేదు అనే సుప్రీంకోర్టు మనకి ఒక తీర్పులో ఒక కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా. ప్రొటెక్షన్ రెస్పెక్ట్ కన్విక్షన్ అఫెన్స్ అండి. తర్వాత 21 చూసినట్లయితే మనకి పర్సనల్ లైఫ్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ఏం చెప్తుందంటే ఇది జీవించే హక్కు అని చెప్తారండి. జీవించే హక్కు ఏం చెప్తుందండి జీవించే హక్కు అంటే ఇక్కడ మనకి ఈ ఆర్టికల్ 20(21) అనేది ఎమర్జెన్సీ టైంలో కూడా మీకు క్యాన్సిల్ కావాలని చెప్పాను. ఎందుకంటే ఇవి పర్సనల్ లైఫ్ అంటే మీ యొక్క జీవితాన్ని మీకు నచ్చిన విధంగా లీడ్ చేయొచ్చండి. అంటే వేరే వాళ్ళు మీ లైఫ్ని వైలేట్ చేయడానికి లేదండి. అలా ఎవరైనా వైలేట్ చేస్తే మీరు సుప్రీంకోర్టులో కేసు వేయచ్చు. ఓకేనా. లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ జీవించే హక్కు. తర్వాత 22 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్ట్, ఇవన్నిటిలో కూడా ప్రొటెక్షన్ వస్తుందండి. ఇలా నేను సింపుల్గా ఎగెనిస్ట్ ఇలా రాస్తున్నాను. మీరు ఇక్కడ ప్రొటెక్షన్ అన్ని ఇక్కడ మ్యాక్సిమం రైట్ టు ఫ్రీడమ్లో మీకు ఆల్మోస్ట్ ఈ ఆర్టికల్ ఇవన్నింటిలో కూడా స్టార్టింగ్ ప్రొటెక్షన్ అని వస్తుంది. ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ కన్విక్షన్ అఫెన్స్, ప్రొటెక్ట్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ప్రొటెక్ట్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటైన్స్ ఇన్ సమ్ కేసెస్ అని వస్తుందండి. ప్రొటెస్ట్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సమ్ కేసెస్ అంటే కొన్ని కేసెస్లో అరెస్ట్ ఉంటుంది కదా. అంటే అగైనెస్ట్ అరెస్ట్ అంటే అరెస్ట్కి వ్యతిరేకంగా మనం కొన్ని అంటే ఎవరైనా తప్పు చేయకపోతే కొన్ని సందర్భాల్లో కొంతమంది అరెస్ట్ చేస్తారు. అంటే ప్రజెంట్ పొలిటికల్ దీనివల్ల కానీ లేకపోతే దీనివల్ల ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలా ఎక్కువ మందిని ఏ తప్పు చేయలేదు అంటారు కానీ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అలాంటి టైంలో పోలీసులు ఏం చేయాలంటే అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో దగ్గరలో ఉన్న కోర్టులో హాజరుపరచాలి. ఓకేనా. అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ సమ్ కేసెస్లో ఏం చెప్తుందంటే ఎవరిని కూడా అరెస్ట్ చేసిన వెంటనే మీ పోలీసు కంట్రోల్లో కాకుండా వాళ్ళకి ఇన్ టైం 24 గంటల్లోనే ఏం చేయాలంటే కోర్టులో వాళ్ళకి హాజరుపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహిళా అభ్యర్థిని అనుకో, మహిళా పోలీసులు ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కేసెస్లో ఈ 24 గంటల్లో కేసుని కోర్టులో హాజరుపరచాలి. ఇంకా ఈ అరెస్ట్ మీద మనం ప్రొటెక్ట్ చేస్తారు కొంచెం. ఓకేనా. తర్వాత ఆర్టికల్ 23 నుండి మీరు చూసినట్లయితే ఆర్టికల్ 23 అనేది ఆర్టికల్ 23 ఏం చెప్తుంది అంటే రైట్ టు ఎక్స్పోలేషన్, పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు. మూడో ఫండమెంటల్ రైట్. కానీ ఫస్ట్ ఏంటండి సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు. రైట్ టు ఎగెనిస్ట్ ఎక్స్పోలేషన్. ఓకేనా. మొత్తం తినేది పీడనాన్ని నిరోధించే హక్కు అంటారు. ఇప్పుడు ఆర్టికల్ 23 చూసినట్లయితే మనకేముంటుందంటే ప్రొటెక్ట్ అగైనెస్ట్ లేకపోతే ప్రొబేషన్ అగైనెస్ట్ లేదా ప్రొబేషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఏంటంటే ప్రొబేషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మానవుల్ని అక్రమంగా ఏం చేస్తారంటే ఇప్పుడు మానవుల్ని అక్రమంగా తరలిస్తారు. ఇప్పుడు చూసినట్లయితే చాలా న్యూస్ పేపర్లో వింటున్నాము మహిళల్ని అక్రమంగా తరలిస్తున్నారు,
లేకపోతే మనుషుల్ని ఏంటంటే వేరే దేశాలకు అమ్మేస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ప్రజెంట్ టైంలో చాలా చాలా ఎక్కువ పెరిగింది. ఇక్కడ ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్. ఓకేనా? ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్తుంది. తర్వాత మనకి అక్రమంగా తరలించడాన్ని ఇవి ప్రొహిబిషన్ అని చెప్తారండి. అంటే మనుషులను అక్రమంగా తరలించకూడదు. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే చిన్నపిల్లల్ని ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదు. 16 to 14 years లోపు చిల్డ్రన్స్ ఇన్ నాట్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే చిల్డ్రన్స్లో చిన్నపిల్లలు 16 to 14 years చిన్నపిల్లల్ని ఫ్యాక్టరీస్లో వర్క్ చేయకూడదు. బాల కార్మికుల నిషేధం అని సింపుల్గా బాల కార్మికుల నిషేధం అని చెప్పుకోండి. బాల కార్మికులు ఫ్యాక్టరీస్లో పని చేయకూడదు అనేది ఆర్టికల్ 24 ఏం చెప్తుంది. ఆర్టికల్ 23 ఏం చెప్తుందంటే ప్రొహిబిషన్తో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. మనకి గొడ్డి చాకరీ అంటారండి. అంటే వాళ్ళతో ఫోర్స్డ్ లేబర్ అండి. ఏంటంటే ఫోర్స్డ్ లేబర్. ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 23 ఏం చెప్తుందండి ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అని. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్ ఇస్ నాట్ ఇన్ ఫ్యాక్టరీస్. అంటే వాళ్ళు బాల కార్మికుల్ని నిషేధం, ఫ్యాక్టరీస్లో ఉండకూడదు, ఆ ఏజ్లో వాళ్ళు పని చేయకూడదని చెప్తుందండి ఆర్టికల్ 24. ఇక ఆర్టికల్ 25 నుండి చూసినట్లయితే ఆర్టికల్ 25 నుండి 28 వరకు మనకి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మత స్వాతంత్రపు హక్కు. అంటే మతాన్ని నీకు నచ్చిన మతాన్ని నువ్వు చూస్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటారండి. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ అఫైర్స్ అంటే నచ్చిన మతాన్ని నువ్వు ఆప్ట్ చేసుకోవచ్చు. ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ప్రొఫెషన్ అంటే నీకు నచ్చిన మతాన్ని నువ్వు ఎంచుకోవచ్చు. నీకు నచ్చిన మతాన్ని ప్రాపిగేట్ చేసుకోవచ్చు, అంటే వ్యాప్తి చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని వ్యాప్తి చేసుకోవచ్చు. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే అంటే రిలీజియస్ ఇంట్రెస్ట్ అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తుందండి. ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే మీరు మత వ్యాప్తి చేసినప్పుడు ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయకూడదు. నో ట్యాక్సెస్ ఆన్ ప్రమోటింగ్ రిలీజియస్ ప్రాపిగేషన్. అంటే మీరు మత వ్యాప్తి కోసము ఏం చేయకూడదు అంటే ట్యాక్సెస్ని కలెక్ట్ చేయకూడదు. ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే మత వ్యాప్తి కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో ఇన్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నాట్ ప్రమోట్ రిలీజియస్ అఫైర్స్. అంటే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఏం చేయకూడదు అంటే మత బోధ చేయకూడదు అనేది ఆర్టికల్ 28 చెప్తుంది. ఆర్టికల్ 25 నుండి 25 ఏమంటామంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ అని చెప్తారండి. ఓకేనా? ఇంకా ఆర్టికల్ 29 నుండి ఇక్కడ రాస్తానండి. ఆర్టికల్ 29 నుండి 30 ఏం చెప్తుందంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ దీన్ని ఏమంటారంటే సంస్కృత హక్కు అంటారండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆర్టికల్ 29 మైనారిటీస్ గురించి చెప్తుందండి. మైనారిటీస్ యొక్క అంటే అల్పసంఖ్యాకుల యొక్క భాషలు, అల్పసంఖ్యాకుల యొక్క ప్రయారిటీ గురించే చెప్తుంది ఆర్టికల్ 29. వాళ్ళ యొక్క మాట్లాడే భాష కావచ్చు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అంటే మైనారిటీస్ గురించి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ గురించి చెప్తుందండి ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 ఏం చెప్తుందంటే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుందండి. మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 30 అండి. ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే
మైనారిటీస్ ఇంట్రెస్ట్ అని చెప్తుందండి. అంటే వాళ్ళకి నచ్చిన అల్పసంఖ్యాకులు ఉంటారు కదా, అది మైనారిటీస్ అంటే అల్పసంఖ్యాకులు తెలుగులో. వాళ్ళ యొక్క బాస్ కానీ వాళ్ళకి సంబంధించిన విధి విధానాలను కానీ కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది ఆర్టికల్ 30 చెప్తుందండి. ఇక ఆర్టికల్ 30 తర్వాత 31 ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేది. ఆర్టికల్ రైట్ టు ప్రాపర్టీ అనేది మనకి 1978లో 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని ఫండమెంటల్ రైట్స్ నుండి రిమూవ్ చేసి 300Aలో చేర్చడం జరిగింది. ఆ 300A అనేది ఎక్కడ ఉందంటే పార్ట్ 12లో ఉందండి. ప్రజెంట్ ఆస్తి హక్కు అనేది లీగల్ రైటే కానీ ఫండమెంటల్ రైట్ కాదండి. ఇది క్లియర్. ఇక మనకేంటంటే 32 ఏం చెప్తుందంటే మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే ఇక్కడ రాస్తానండి, క్లియర్గా నోట్స్ రాసుకోండి. నేను చెప్పినప్పుడు మీకు ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 32ని ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారండి. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్నే బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారండి. భారతదేశ ప్రాథమిక విధులకి ఒక హృదయం లాంటిది అని చెప్పింది ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్. చాలాసార్లు అడిగారండి. ఆర్టికల్ 32ని మనం ఏమంటారంటే లేదా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని ఏమన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారండి. సో ఆర్టికల్ 32లో అయితే ఈ ఆర్టికల్ 32లో మనకి ఏముంటాయంటే ఈ ఆర్టికల్ 32 ఏం చేస్తుంది, ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని ఎవరైనా వైలేట్ చేస్తే, ఇక్కడ వరకు ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పుకున్నాం కదండి, ఎవరైనా వైలేట్ చేస్తే వాటికి సంరక్షించడానికి కోసమే ఈ ఆర్టికల్ 32 అనేది తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టికల్ 32 వల్ల ఈ ఆర్టికల్స్ ఎవరైనా వైలేట్ చేస్తే మనకి రిట్స్ జారీ చేయొచ్చండి. రిట్స్ మనకి ఎన్ని రిట్స్ ఉన్నాయి అంటే 5 రిట్స్ ఉన్నాయండి. ఎంపీసీ హై ఇలా గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ హై స్కోర్ అని గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మాండమస్, పి అంటే ప్రొబిషన్, సి అంటే కోవారెంటో, హెచ్ అంటే హెబియస్ కార్పస్, ఎస్ అంటే సెర్సరీ. ఇలా మనకి ఎన్ని రిట్స్ ఉన్నాయని అడుగుతారండి. ఎన్ని రిట్స్ ఉన్నాయంటే 5 రిట్స్ ఉన్నాయి. అయితే వీటిని కాపాడడానికి సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారంగా మనం సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎవరైనా వైలేట్ చేస్తే ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టులో మీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు. ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఇక ఎన్ని రిట్స్ ఉన్నాయండి? 5 రిట్స్ ఉన్నాయండి. ఎం అంటే మాండమస్, పి అంటే ప్రొబిషన్, సి అంటే కోవారెంటో, హెచ్ అంటే హెబియస్ కార్పస్, ఎస్ అంటే సెర్సరీ. వాటి గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఆర్టికల్ 33 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మాడిఫై ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ని పార్లమెంటు మాడిఫై చేసే అధికారం ఉంది పార్లమెంట్కి. అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని సవరించే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి అండి. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. క్లియరా? ఫండమెంటల్ రైట్స్ని మాడిఫై చేసే అధికారము ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉందండి. అయితే ఈ పార్లమెంటు ఈ ఫండమెంటల్ రైట్స్ని సవరించాలి అంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే చేయాలండి. ఆ యాక్ట్ ద్వారా మాత్రమే దీన్ని సవరించవచ్చు. లేకపోతే మామూలు సింపుల్ మెజారిటీ ఇలాంటి యాక్ట్ల ద్వారా మనకి ఏమవుతుందంటే సవరించలేరు. ఫండమెంటల్ రైట్స్ని సవరించాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి. ఆ రైట్ ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉందండి. ఓకేనా? ఆ పార్లమెంటు ఏ ఆర్టికల్ ద్వారా అధికారం ఉందంటే ఆర్టికల్ 33 ద్వారా ఫండమెంటల్ రైట్స్ని మాడిఫై చేసే అధికారం పార్లమెంట్కి ఉందండి. తర్వాత ఆర్టికల్ 34 ఏం చెప్తుందంటే మార్షల్స్ లా, అంటే సైనికులు ఉంటారు కదండి, మార్షల్స్ లా పెట్టేటప్పుడు
కొన్ని ప్లేసెస్లో పరిమితులు విధించవచ్చు అని పరిమితులు ఉంటాయి అని చెప్తుంది ఆర్టికల్ 34 అండి. మార్షల్స్ లా అంటే సైనికులు మార్షల్స్ లా గురించి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 34 అండి. ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే శాసనాలు చేయొచ్చు అంటే ప్రాథమిక హక్కుల మీద శాసనాలు చేయొచ్చు అని ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 35 చెప్తుందండి. ఓకేనా, ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే ఫండమెంటల్ రైట్స్ మీద శాసనాలు చేయొచ్చు అని ఆర్టికల్ 35 చెప్తుంది. ఇది ఓవరాల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ 12 to 35 క్లియర్గా మీకు 12 to 35 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవి ఏ పార్ట్లో ఉంటాయంటే 3వ పార్ట్లో ఉంటాయి. ఏ దేశంలోనే తీసుకొచ్చారంటే అమెరికా నుండి తీసుకొచ్చారు. ఇక ఒకసారి మీకు ఫైనల్గా ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ని సింపుల్ లాస్ట్గా క్లియర్ ఐడియా అనేది మీకు ఇట్లా ఇప్పుడు చెప్తానండి. మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. రిమూవ్ చేసిన ఫండమెంటల్ రైట్ ఏంటండి? రైట్ టు ప్రాపర్టీ. ఏ ఆర్టికల్లో చేర్చారండి? ఆర్టికల్ 300A. అవి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి రిమూవ్ చేయడం జరిగిందండి? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇయర్ అండి 1978లో. ఇక చూసినట్లయితే మనకి ఇప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ ఒకసారిగా మీకు ఆ 6 కూడా ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to ఆర్టికల్ 18. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22 అండి. ఓకేనా. మూడోది రైట్ టు అగైనెస్ట్ ఎక్స్పోలేషన్ ఆర్టికల్ 23 నుండి 24 చెప్తుందండి. రైట్ టు రిలీజియన్ అఫైర్స్ మత హక్కు ఆర్టికల్ 25 నుండి 28 చెప్తుందండి. ఫిఫ్త్ది కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ అండి. ఆర్టికల్ 29 నుండి 30 వరకు చెప్తున్నాయండి. ఆర్టికల్ 6 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో చూసినట్లయితే ఆర్టికల్ 32 నుండి 35 వరకు ఉంటాయండి. ఇది ఓవరాల్గా మనకి ఫండమెంటల్ రైట్స్ అండి. ఓకేనా. రైట్ టు ఈక్వాలిటీ 14 to 18, రైట్ టు ఫ్రీడమ్ 19 to 22, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లోరేషన్ 23 to 24, రైట్ టు రిలీజియన్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ 29 to 30, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32 నుండి 35. ఇది ఫండమెంటల్ రైట్స్ కోసం అండి. అగైన్ నెక్స్ట్ క్లాస్లో మనం డిపిఎస్పి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఎస్ఎస్సి, సిజిఎల్, ఎంటీఎస్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా సరిపోతుందండి. ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఇంకా గ్రూప్ 2 కంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి. బట్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.